హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం గత వీడియోలో హూ ఈజ్ హూ అంటే భారతదేశంలో ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారు అనేటువంటి వీడియో మనం గతంలో చెప్పుకున్నాం. 2023 ఫిబ్రవరి ప్రకారంగా ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారనేది భారతదేశానికి చెప్పుకున్నాం. ఇప్పటి వీడియోలో హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్ 2023 ఫిబ్రవరి అప్డేట్ ప్రకారంగా 2023 ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో వివిధ అంతర్జాతీయ సంస్థలకి ఎవరెవరు చైర్మన్లుగా లేదా డైరెక్టర్ జనరల్స్గా ఉన్నారు, సిఈఓలుగా ఉన్నారనేది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇప్పటి వీడియోలో. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరాస్. ఈయన ఏ దేశానికి చెందినటువంటి పర్సన్ అంటే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి పర్సన్. ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరమ్మా? ఆంటోనియో గుటెరాస్. ఈయన ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవారు. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. అందువల్ల అక్టోబర్ 24వ తారీఖున ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయంటే సభ్యత్వం తీసుకున్నాయంటే 193 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. అయితే 193వ దేశం ఏంటంటే దక్షిణ సూడాన్. దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే జుబా. నెక్స్ట్, యుఎన్ఓ ఏర్పాటు కోసము జరిగిన తొలి సమావేశం ఏంటంటే అట్లాంటిక్ చార్టర్. ఈ అట్లాంటిక్ చార్టర్ సమావేశంలో 1941 ఆగస్టు 14న బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్, అమెరికా అప్పటి అధ్యక్షుడైనటువంటి ఎఫ్డి రూజ్వెల్ట్ వీళ్ళిద్దరూ కూడా కలిసి చర్చించుకుని అట్లాంటిక్ చార్టర్ అంటే అట్లాంటిక్ సముద్రంపై ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్లో వీళ్ళిద్దరూ కూడా ప్రపంచ శాంతి కోసం ఏదైనా ఒక సంస్థ ఉండాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు వీళ్ళిద్దరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే యుఎన్ఓకి తొలి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలీ. యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలీ, నార్వే. నెక్స్ట్, ప్రస్తుత ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఉన్నారు, శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఉన్నారంటే రుచిరా కాంబోజ్. నెక్స్ట్, ప్రస్తుత ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే చాలా ఇంపార్టెంట్, పక్కన ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ ఉంది. 2023లో ఐఎల్ఓకి కొత్త డైరెక్టర్ జనరల్గా గిల్బర్ట్ హోంగ్బో అనేటువంటి ఆయన నియమించబడ్డారు. అయితే 2022 వరకు ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే గై రైడర్. ప్రస్తుతం ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే గిల్బర్ట్ హోంగ్బో. 2022 వరకు ఉన్నటువంటి ఆయన గై రైడర్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన్నే మీరు గుర్తుపెట్టుకోండి. ముందు ఎవరని అంటే ఆప్షన్లో గై రైడర్ ఇస్తే ఆయన పేరు పెట్టండి. ఈ యొక్క ఐఎల్ఓ ఎప్పుడు ఏర్పాటైందంటే 1919లో ఏర్పాటైంది. అయితే దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. జెనీవాలోని స్విట్జర్లాండ్లో ఐఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఐఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 187 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత ప్రపంచ బ్యాంకు లేదా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్. ఈయన ఏ దేశానికి చెందినవారంటే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. అయితే ఎప్పుడు ఏర్పాటైంది ప్రపంచ బ్యాంకు అంటే 1944 జూలైలో ఏర్పాటైంది. దానికి మరొక పేరు ఏంటంటే ఐబి ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఐబిఆర్డిగా మనం పిలుస్తాము. అయితే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంక్కి సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించబడిన తొలి భారతీయ మహిళ ఎవరంటే అన్సులా కాంత్. ఇప్పుడు ఆమె ఉన్నారు సిఎఫ్ఓ. ప్రపంచ బ్యాంక్ యొక్క సిఎఫ్ఓ ఎవరంటే అన్సులా కాంత్, భారతదేశానికి చెందిన తొలి మహిళ. ఈమె ప్రపంచ బ్యాంకు సిఎఫ్ఓగా నియమించబడింది. అలాగే ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు భారత్ నుండి అంటే రాజేష్ కుల్లార్ అనేటువంటి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించబడ్డారు. నెక్స్ట్, చీఫ్ ఎకనామిస్ట్ అంటే ప్రపంచ బ్యాంక్లో చీఫ్ ఎకనామిస్ట్గా రీసెంట్గా ఎవరు నియమించబడ్డారంటే భారతీయుడు ఇందర్జిత్ గిల్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు అలాగే చీఫ్ ఎకనామిస్ట్ వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్, భారతీయుల నుంచి ఎంపిక అవడం జరిగింది. చీఫ్ ఎకనామిస్ట్గా ఇందర్మిత్ గిల్ నియమించబడ్డారు. అలాగే సిఎఫ్ఓగా మహిళ అయినటువంటి అన్షులకాంత్ నియమించబడ్డారు. నెక్స్ట్ ప్రస్తుత ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఐఎంఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఈమె దేశానికి చెందిందంటే బెలారస్. ఈ యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే ప్రపంచ దేశాలకు ఈ యొక్క రుణాలు ఇవ్వడానికి కానీ అన్నీ కూడా ప్రపంచ బ్యాంకు అలాగే ఐఎంఎఫ్ ఉపయోగపడతాయి. కాబట్టి ఐఎంఎఫ్ అనేది 1944 జూలైలోనే, ప్రపంచ బ్యాంకు కూడా 1944 జూలైలోనే ఏర్పాటయ్యాయి. కాబట్టి వీటిని బ్రెటాన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. ఐఎంఎఫ్ ఐబిఆర్డుల్ని బ్రెటాన్ వుడ్స్ కవలలుగా పిలుస్తారు. ప్రస్తుత ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే గీతా గోపీనాథ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి చెందిన తొలి మహిళ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడింది. నెక్స్ట్ ప్రస్తుత ప్రపంచ ఆహార సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరంటే క్యూ డోంగ్యూ. ఈ క్యూ డోంగ్యూ అనేటువంటి ఆయన చైనా దేశానికి చెందినవారు. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ యొక్క డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ. ఇది 1945 అక్టోబర్ 16 ఏర్పాటైంది ఎఫ్ఏఓ, ప్రపంచ ఆహార సంస్థ. కాబట్టి అక్టోబర్ 16 ఆహార దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇటలీలోని రోమ్లో ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆద్రౌ అజౌలే. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆద్రౌ అజౌలే యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఏర్పాటు 1945 నవంబర్ 16. ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. యునెస్కో ప్యారిస్లో ఉంది. 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆద్రౌ అజౌలే డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ ప్రస్తుతం యూనిసెఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే క్యాథరిన్ రస్సెల్. అమెరికా దేశానికి చెందినటువంటి క్యాథరిన్ రస్సెల్ యూనిసెఫ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఏర్పాటు 1946 డిసెంబర్ 11 యూనిసెఫ్ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయము ఈ యొక్క యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. యునెస్కో ప్యారిస్లో ఉంది. ప్రస్తుతం ఐసిఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రపంచ పౌర విమానయాన సంస్థ ఐసిఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే కార్లోస్ గోమెజ్. ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1947. ఐసిఏఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మాంట్రియోల్ కెనడాలో ఉంది. నెక్స్ట్ ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అథనోమ్. ఈయన ఇథియోపియా దేశానికి చెందినటువంటి పర్సన్. ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే WHO యొక్క ఏర్పాటు 1948 ఏప్రిల్ 7. కాబట్టి ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చీఫ్ సైంటిస్ట్గా నియమించబడినటువంటి భారతీయురాలు ఎవరంటే సౌమ్య స్వామినాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం నుంచి ఎవరైనా సరే ఈ యొక్క WHO కానీ IMF కానీ వరల్డ్ బ్యాంక్లో కానీ ఎంపిక అయితే అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గమనించాలి, నేర్చుకోవాలి. ప్రస్తుతం UNHCR ప్రపంచ శరణార్థుల సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఫిలిప్పో గ్రాండి. అయితే ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే శరణార్థుల సంస్థ 1950 డిసెంబర్ 14. ఎక్కడ ఉందండి హెడ్ క్వార్టర్? జెనీవా. నెక్స్ట్ ప్రస్తుతం IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రఫెల్ మారియానో గ్రాసి. ఈ యొక్క IAEA ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1957. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలోని వియన్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. IAEA ఎప్పుడు ఏర్పాటు అయిందని కానీ హెడ్ క్వార్టర్ కానీ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ కానీ డెఫినెట్ బిట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం UNDP ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆచిమ్ స్టైనర్. ఈ యొక్క UNDP ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1965లో ఏర్పాటైంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రూపకర్త ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం మానవ అభివృద్ధి సూచి అంటాం. ఆ మానవ అభివృద్ధి సూచి అనేది ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మహబూబ్ ఉల్ హక్, పాకిస్తాన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూయార్క్. UNDP అనేది 1965లో ఏర్పాటు అయింది. అయితే HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రూపకర్త ఎవరంటే మహబూబ్ ఉల్ హక్, పాకిస్తాన్. నెక్స్ట్ ప్రస్తుతం UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు ఎవరంటే ఇంగర్ అండర్సన్. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రపంచ పర్యావరణ సంస్థ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఇంగర్ అండర్సన్, డెన్మార్క్. ఏర్పాటు ఎప్పుడంటే UNEP ప్రపంచ పర్యావరణ సంస్థ 1972 జూన్ 5న ఏర్పాటైంది. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కెన్యాలోని నైరోబీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రస్తుతం WTO వరల్డ్ టూరిజం
ఆర్గనైజేషన్ వేరు, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వేరు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. WTO అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి ప్రపంచ పర్యాటక సంస్థ ఇప్పుడు ఏర్పడిందంటే 1975. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరంటే జూరాబ్ పోలో లెకావిస్కీ. జూరాబ్ పోలో లెకాస్విలి. జూరాబ్ పోలో లెకాస్విలి. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ చాలా 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 ఇంపార్టెంట్. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థకి మొట్టమొదటిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలైంది. అలాగే ఒక ఆఫ్రికా నుంచి ఒక మహిళ అధ్యక్షురాలైంది. అదే చాలా ఇంపార్టెంట్. అదే బిట్ చాలా ఇంపార్టెంట్. ఒకాంజో ఇవేలా. ఈమె నైజీరియా దేశానికి చెందినటువంటి మహిళ. ఈమె ఈ యొక్క రీసెంట్గా 2022లో ఈ యొక్క WTOకి డైరెక్టర్ జనరల్గా ఎంపికైంది. ఈ యొక్క వాణిజ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది జెనీవాలో ఉంది. 1995 జనవరి 1న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. అయితే ఇది 1948లో ఏర్పాటైన GATT గ్రాడ్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ ట్రేడ్ అండ్ ట్రైఫ్ అనేటువంటి స్థానంలో ఏర్పాటైంది. 1948లో ఏర్పడినటువంటి గ్యాట్ స్థానంలో ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇంటర్పోల్ అధ్యక్షుడు ఎవరంటే అహ్మద్ నాజర్ ఆల్ రైసీ. ఏర్పాటు ఎప్పుడంటే 1923లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లియోన్స్లో ఉంది, ఫ్రాన్స్లోని లియోన్స్లో ఉంది. ప్రస్తుతం ఇంటర్పోల్ అధ్యక్షుడు ఎవరంటే అహ్మద్ నాజర్ ఆల్ రైసీ. ఏర్పాటు 1923. హెడ్ క్వార్టర్ లియోన్స్లో, ఫ్రాన్స్లో ఉంది. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్, లియోన్స్. నెక్స్ట్ ప్రస్తుతం ADB ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే మసాసు అసకవా. ఈయన జపాన్ దేశానికి చెందినటువంటి పర్సన్. మసాసు అసకవా. ఏర్పాటు 1966లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ యొక్క దీనికి ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరంటే మసాసు అసకవా. ప్రస్తుతం ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ చైర్మన్గా ఎవరున్నారంటే వైస్ ప్రెసిడెంట్ అశోక్ లావాసా, భారతదేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు. ఈ యొక్క ADBలో సభ్య దేశాలు ఏంటంటే 68. హెడ్ క్వార్టర్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జోన్ డోనోగ్యూ USA. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం 1922లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ది హేగ్, నెదర్లాండ్లో ఉంది. ఉండాల్సిన న్యాయమూర్తులు 15 మంది, పదవీ కాలం 9 సంవత్సరాలు. నెక్స్ట్ ఈకోసాక్, ECOSOC అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఆర్థిక సాంఘిక మండలి అని అర్థం. దానిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 54 ఉన్నాయి. చాలాసార్లు ఇది అడిగాడు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గల సభ్య దేశాలు ఏంటంటే 15 వాటిలో 5 శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు. ఈ శాశ్వత సభ్య దేశాలు 5 కూడా ABCF అని గుర్తుపెట్టుకోండి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే అజయ్ మాథూర్. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2015 నవంబర్ 30. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లోని హర్యానాలో ఉంది. ఏర్పాటు చేసిన వారు ఎవరంటే నరేంద్ర మోడీ, భారత ప్రధాని, మరియు ఫ్రాన్స్ దేశానికి చెందిన హోలండే సహకారంతో ఈ యొక్క ISA ఏర్పాటైంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్, ప్రపంచ మేధో హక్కుల సంపత్తి యొక్క సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డారెన్ టాంగ్. సింగపూర్ దేశానికి చెందినవారు. 1967లో ఈ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో ఉంది, జెనీవాలో. ప్రస్తుతం సభ్య దేశాలు ఏంటంటే 193 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రస్తుతం FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రస్తుత ప్రత్యేక ఆర్థిక కార్యాచరణ దళం యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే T రాజా కుమార్. FATF యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ప్రెసిడెంట్ ఎవరంటే T రాజా కుమార్, సింగపూర్. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1989. G7 దేశాలతో ఏర్పాటు చేయబడింది. హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. సభ్య దేశాలు 39. టాప్ ఇంపార్టెంట్ హైలైట్స్ బిట్స్ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా IMF డిప్యూటీ డైరెక్టర్గా నియమించబడిన తొలి మహిళగా రికార్డు ఎవరు నమోదు చేశారు అంటే గీతా గోపీనాథ్. భారతదేశానికి చెందినటువంటి గీతా గోపీనాథ్ 2022 జూలైలో ఈమె IMF డిప్యూటీ డైరెక్టర్గా నియమించబడిన తొలి మహిళ. ఈమె గతంలో ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎకనామిస్ట్, అంటే IMFకి చీఫ్ ఎకనామిస్ట్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏంటంటే IMF డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మన భారతదేశానికి చెందిన మహిళ. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్కి CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించబడిన తొలి మహిళ ఎవరంటే అన్సులా కాంత్ భారతదేశానికి చెందిన మహిళ. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ CFOగా ఉంది. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా ఉన్నటువంటి
నియమించబడిన తొలి భారతీయుడు ఎవరంటే ఇటీవల నియమించబడిన భారతీయుడు ఎవరంటే ఇందర్ మిత్ గిల్ అనమాట. 2022 నవంబర్లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించబడిన భారతీయుడు రీసెంట్గా కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చింది. IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించబడిన భారతీయుడు ఎవరంటే కృష్ణమూర్తి సుబ్రమణియన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా నియమించబడిన భారతీయ మహిళ, ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ మహిళ ఎవరంటే సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి చీఫ్ సైంటిస్ట్గా ఉన్నటువంటి పర్సన్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకి డైరెక్టర్ జనరల్గా నియమించబడిన తొలి మహిళ ఎవరంటే ఒకాంజో ఇవేలా, నైజీరియా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ అయిన తొలి ఆఫ్రికా మహిళ. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రపంచ అంతర్జాతీయ కార్మిక సంస్థకి డైరెక్టర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి ఎవరంటే రీసెంట్గా నియమించబడ్డ 2023లో గిల్బర్ట్ హోంగ్బో 11వ డైరెక్టర్, టోగీ దేశానికి చెందినటువంటి పర్సన్. ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశానికి డైరెక్టర్గా, అంటే ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశానికి ప్రపంచ బ్యాంకు వివిధ పర్సన్స్ నియమిస్తుంది. అటువంటి పర్సన్ ఎవరంటే ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశానికి ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రపంచ బ్యాంక్ నియమించిన డైరెక్టర్ ఎవరంటే అగస్టిటానో కౌమే, కోట్ డి ఐవర్ దేశానికి చెందిన అగస్టిటానే కౌమే అనేటువంటి ఆయన నియమించబడ్డారు. నెక్స్ట్ UNHCR, యునైటెడ్ నేషన్స్ UNHCR అంటే ప్రపంచ శరణార్థుల సంస్థ ఉంటుంది కదా, UNHCR యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారంటే జాన్ అబ్రహాం. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే క్రిస్టినా లగార్డే. నెక్స్ట్ అది ఎప్పుడు ఏర్పాటైందంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 1998, హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉంది. ప్రస్తుతం యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే వెర్నర్ హోయర్, హెడ్ క్వార్టర్ లక్సెంబర్గ్లో ఉంది. ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ఎవరంటే మార్కోస్ ట్రోయిజో. పాత పేరు ఎవరంటే బ్రిక్స్ బ్యాంక్ అనమాట. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క పాత పేరు బ్రిక్స్ బ్యాంకు, హెడ్ క్వార్టర్ షాంఘైలో ఉంది, చైనాలో. ఏర్పాటు 2015లో జరిగింది. ప్రస్తుతం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చైర్మన్ ఎవరంటే జిన్ లిక్విన్, ఏర్పాటు 2016, హెడ్ క్వార్టర్ బీజింగ్లోని చైనా. నెక్స్ట్ ప్రస్తుతం WMO వరల్డ్ మెటియోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ. ఇందాక WMO ప్రపంచ పర్యావరణ సంస్థ ఇందాక మనం చెప్పుకున్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ అది వేరు, ఇది ప్రపంచ వాతావరణ సంస్థ అనమాట, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. దీని యొక్క చైర్మన్ ఎవరంటే సెక్రటరీ జనరల్ ఎవరంటే పెటేరి తాలస్, ఫిన్లాండ్. ఏర్పాటు 1950 మార్చి 23 కాబట్టి మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుతున్నారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఈ యొక్క WMO యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే గెర్హార్డ్ ఆడ్రియాన్. ఈ విధంగా 2023 ఫిబ్రవరి ప్రకారంగా వివిధ ప్రపంచంలో వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారనేది మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాసు. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ ఇస్తాను. దాంట్లో ఫ్రీగా దానిలో ఈ యొక్క కానిస్టేబుల్ కానీ, SI కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ అన్నింటికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మన దాంట్లో అవైలబుల్గా ఉంది అతి తక్కువ కాస్ట్కి. అలాగే 13 నెలల కరెంట్ అఫైర్స్ PDF అనేది చాలా నీట్గా నోట్స్ అనేది ఉంది 300 రూపీస్కే. కాబట్టి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.